తెలంగాణ ప్రజలందరికీ కూడా నమస్కారం. ఈరోజు ఎక్కడ చూసినా రౌడీ షీటర్ సోషల్ మీడియా ప్లాట్ఫారంలో ట్విట్టర్ కానీ, ఫేస్బుక్ కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ బీఆర్ఎస్ చేస్తున్నటువంటి ఏకైక ప్రచారం జూబ్లీ హిల్స్ తండ్రి రౌడీ షీటర్ చిన్న శ్రీశైలం యాదవ్ గారు, ఆయన కుమారుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి నవీన్ యాదవ్ పైన రౌడీ షీటర్స్ అని ఈరోజు వీళ్ళు అరాచక శక్తులు అని చెప్పేసి చూపెడుతారు. వాస్తవానికి చిన్న శ్రీశైలం యాదవ్ గారు రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఉన్నటువంటి వ్యక్తి. కాకపోతే తరచు అందరినీ కలిసేవాడు. అందులో కేసీఆర్ను కూడా కలిశాను. కేసీఆర్ కూడా ప్రచార రథం మొదటిసారి పార్టీ పెట్టిందంటే ఆయన్నే ఇప్పించినట్ట. మరి ఆ రోజు అంత మంచిగా ఉన్నటువంటి వ్యక్తి ఒకటేసారి బీఆర్ఎస్కు ఎందుకు ఈరోజు రౌడీ షీటర్గా కనబడతా ఉన్నాడు? నేను ఒకటే చెప్తున్నా, ఈరోజు మీరు బీఆర్ఎస్ వాళ్ళు చెప్పేది ఏంటంటే ప్రతి మనిషి కూడా ఒక మానవ హక్కులు అనేది ఉంటుంది, హ్యూమన్ రైట్స్ అనేది ప్రతి ఒక్కరు ఉంటుంది. లాస్ట్లో ఒక ఇండియన్ పాకిస్తాన్ జైల్లో ఉన్నప్పటికీ వాళ్లకు హ్యూమన్ రైట్స్ ఉంటాయి. మన దగ్గర ఒక పాకిస్తాన్ యుద్ధ ఖైదీ మన దగ్గర ఉన్నప్పుడు, లేకుంటే పాకిస్తాన్ యొక్క వ్యక్తి మన జైల్లో ఉన్నప్పుడు ఆయనకు కూడా హ్యూమన్ రైట్స్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటాయి. ఈరోజు ఎప్పుడో ఏదో కాలంలో రౌడీ షీట్ అని చెప్పేసి ఈరోజు కూడా ఆయనకు రౌడీ షీటర్ అని పిలిచే మంచి పద్ధతి కాదు. ఈరోజు ఆయన వల్ల ఈ రాష్ట్రం ఏమైనా నష్టపోయిందా? ఆయన వల్ల హైదరాబాద్ ఏమైనా నష్టపోయిందా? ఆయన వల్ల జూబ్లీహిల్స్లో ఏమైనా నష్టపోయిందా? కానీ ఈరోజు రాష్ట్రాలే నష్టపోయి, ఒక తరాలు నష్టపోయేంత నష్టం చేసిన వ్యక్తులు. గతంకెళ్ళి ఈరోజు వరకు వాళ్ళ గుణగారాల్లో ఎక్కడ కూడా మార్పు లేనటువంటి ఇద్దరు ప్రధానమైన వ్యక్తులు. ఒకటి మొట్టమొదటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. ఈరోజు ఆయన జీవితం ప్రారంభించినప్పుడు ఒక దుబాయ్ శేఖర్గా ఆయన పేరు, ఆయనను పాస్పోర్ట్ బ్రోకర్గా ఆయన కూడా అనేటోళ్ళు. తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణ ఉద్యమం నడుపుకున్న సమయంలో ఏమైందో అందరు తెలంగాణ వచ్చిన తర్వాత దాదాపు 16,000 మిగుల బడ్జెట్తో ఏర్పడ్డ తెలంగాణను దాదాపు 6 లక్షల కోట్ల అప్పు తీసుకుపోయిండు. అదే రేవంత్ రెడ్డి గారు, ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఓటుకు నోట్లో రెడ్ హ్యాండ్ దొరికిండ్రు, బ్లాక్మెయిలర్ అనే ప్రచారం ఉన్నది. ఆయన ఈరోజు ముఖ్యమంత్రి అయ్యాడు. ముఖ్యమంత్రులు అయి కూడా వీళ్ళు ఎక్కడ కూడా తమ పద్ధతి మార్చుకోలేదు, తమ భాష మార్చుకోలేదు. ఈరోజు కూడా వాళ్ళ లాంగ్వేజ్ ఎక్కడ కూడా మార్చుకోలేదు. మరి గతంతో దెప్పిపొడుదామా? భవిష్యత్ కోసం మీరు మారాలి అని చెప్పి మనం చెప్తామా? ఈరోజు స్వయాన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి కుమార్తె కల్వకుంట్ల కవిత ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన పదవిని అడ్డం పెట్టుకొని ఢిల్లీకి పోయి లిక్కర్ అమ్మి జైలుకు పోయి జైల్లో 6 నెలలు ఈరోజు తిహార్ జైల్ అంటే ఈ భారతదేశంలో అత్యున్నతమైన జైల్లో ఆమె 6 నెలలు జైల్లో ఉన్నటువంటి వ్యక్తి పెద్దల సభలో ఉన్నది. ఆమెకు జీతం ఇచ్చిండ్రు, ఆమెను తీసేయలేదు. దాన్ని అడ్డం పెట్టి పొడుద్దామా? బిడ్డను కంట్రోల్ చేయలేను అని నువ్వు రాష్ట్రాన్ని ఏం కంట్రోల్ చేస్తావని చెప్పి ట్రోలింగ్ చేద్దామా? గతంలో సినిమా యాక్టర్ల పైన 16 మంది సినిమా యాక్టర్ల డ్రగ్స్ కేసు పెట్టింది ఎవరు? అకుల్ సబర్వాల్ గారిని మరి దానికి సిట్ చీఫ్గా పెట్టింది ఎవరు? 16 మంది సినిమా యాక్టర్ల గోర్లు, తలల ఎంటికలు, రక్త నమూనాలు తీసుకొని పొద్దుమాపు నెల రోజుల పాటు వాళ్ళను పొద్దుమాపు ఆ సిట్ కార్యాలయానికి తిప్పింది ఎవరు? ఈరోజు వాళ్ళపైన వచ్చిన ఆరోపణలంతా వాళ్ళని దిగజార్చి వాళ్ళ మనోస్థైర్యం దెబ్బతీసి సమాజంలో వారు పరువు తీసినటువంటి వ్యక్తులు ఈరోజు కల్వకుంట్ల తారక రామారావు గారు కాదా? దాని మీద మనం దెప్పిపొడుద్దామా? వైస్ ఛాలెంజ్ కానీ పిలిస్తే ఆయన రాలేదు. ఇయాటి వరకు ఆయన కానీ రేవంత్ రెడ్డి కానీ ఇద్దరు కూడా రక్త నమూనాలు ఇవ్వలేదు. నేను దానిపైన కొట్లాడిన రక్త నమూనాలు ఇచ్చిన. ఇయాటి వరకు ఎందుకు రక్త నమూనాలు ఇవ్వలేదండి? మనం కొట్లాడదామా? అడుగుదామా? కేటీఆర్ దగ్గర డ్రగ్ అడిక్టులు లేరని చెప్పగలుగుతారా ఎవరైనా? ఈరోజు ది ప్రెస్టేజ్ పైన నేను కొట్లాడుతున్న శంషాబాదు, ఎందుకంటే నేను గతంలో ఇచ్చిన అది ప్రేమావత్ చెరువు మరియు అప్పా చెరువులో కట్టినటువంటి ప్రెస్టేజ్, అది దగ్గర ఉండి మన రేవంత్ రెడ్డి గారు కట్టిస్తూ ఉన్నారు అని నేను అక్కడ పోయి వీడియో చేసినా కానీ బీఆర్ఎస్ వాళ్ళు ఎందుకు స్పందిస్తలేరు? కేటీఆర్ ఎందుకు స్పందిస్తలేరు? చెరువులో కట్టినావు కదా ప్రెస్టేజ్ గులబెట్టి ఎందుకు మాట్లాడతలేరు? ఎందుకంటే పర్మిషన్ ఇచ్చింది కేటీఆరే కాబట్టి.
వాసవి కన్స్ట్రక్షన్స్ ఈరోజు బాచ్పల్లిలో ఉన్నటువంటిది, అక్కడ కోమ చెరువులో కట్టింది. దాన్ని కూలబెట్టుకోమని ఎందుకు రాయారు? ఎందుకంటే ఆ లెటర్ ఎన్లార్జ్ చేసి ఆ చెరువు వాళ్ళకి ఇచ్చిండు, వాసవికి వాళ్ళే కాబట్టి. ఈరోజు ఒకటి రాదు రెండు కాదు, ఇవి తవ్వుకుంటా పోతే నేను చాలా మాట్లాడాను. 179 కేసులు. మైనింగ్, అక్రమ మైనింగ్. అబ్దుల్లా మీర్పేట దగ్గర పొంది చిన్న రావిరాల పెద్ద రావిరాల గుండెలు రాళ్ళ లెక్క అయినాయి. వాళ్ళ ఊపిరితిత్తులు రాళ్ళ లెక్క అయిపోయి జనాలు చచ్చిపోయింది. అక్కడ పోస్ట్ మార్టం రిపోర్ట్ చేస్తే అలా చెక్ చేస్తే అసలు భయంకరమైనది. దాదాపు 2000 లారీలు ఆపినాం ఒకరోజు పోయి. దేని గురించి మాట్లాడదాం? చిన్న శ్రీశైలం ప్రమాదమా? ఈ సమాజానికి రేవంత్ రెడ్డి, కేసీఆర్ లాంటి వారు ప్రమాదమా? ఎవరు ప్రమాదం? రౌడీ షీట్ కాదు, హిస్టరీ షీట్, అంతకంటే భయంకరమైన షీట్లు వీళ్ళపైన పెట్టాలి. ఈరోజు నవీన్ యాదవ్ ది లార్జెస్ట్ డెమోక్రటిక్ పార్టీలో నామినేషన్ వేయడానికి పోతే ఆయన ఎంబడి ఒక పిసిసి అధ్యక్షుడు లేడు, ఒక ముఖ్యమంత్రి లేడు, ఎవ్వరు లేరు ఆయన ఎంబడి. ఈరోజు ఎవరుండి ఆయన ఎంబడి? హనుమంతరావు, అదే అనిల్ కుమార్ యాదవ్, వీళ్ళు తప్ప ఆయన ఎంబడి ఉన్నది ఈరోజు ఎవ్వరు లేరు. ఒక పొలిటికల్ ఆర్ఫన్ లెక్క పోయి ఆయన నామినేషన్ వేసారు. ఎందుకు ఒంటరిగా అయిండు? దీని వెనుక ఉన్న కుట్రేంది? గోపీనాథ్, చనిపోయిన గోపీనాథ్ ఎవరికి దగ్గర? చనిపోయిన గోపీనాథ్ భార్య పైన కూడా వాళ్ళ మొదటి భార్య కొడుకు ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు ఇచ్చిండు. ఈరోజు దువ్వాల మాధురి లెక్క ఈమెది కూడా ట్రోల్ చేద్దామా? కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మారే అవకాశం ఉంటుంది. ఇవాళ దాకా మారనటువంటి వ్యక్తుల గురించి మనం ట్రోలింగ్ చేయాలి. ఇవాళ దాకా మారకుంటే ఇవాటికి జనాన్ని దెప్పి పొడుస్తున్న వారి గురించి మాట్లాడాలి. పాలసీ మ్యాటర్స్ గురించి మాట్లాడండి. 35 సంవత్సరాలకి 40 సంవత్సరాలు ప్రభుత్వానికి సర్వీస్ చేసినటువంటి వ్యక్తులకు రిటైర్మెంట్ పైసలు ఎందుకు ఇస్తలేవు అని చెప్పి దాని మీద ఒక్కసారన్న కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ, కేసీఆర్ కానీ, మీ బీఆర్ఎస్ కానీ ఒక్క రోజు కూడా మీరు మాట్లాడినరా? బీజేపీ నాయకులారా కానీ ఎందుకు ఇస్తలేరని? వీళ్ళకి రిటైర్మెంట్ పైసలు బకాయిలు ఇవ్వాల్సి వస్తుందని 58 సంవత్సరాలు 61 సంవత్సరాలు చేసిండ్రే, ఎందుకు మాట్లాడినరు? నేను నిరుద్యోగుల ధర్నా చూసిన బ్రహ్మ నాకు చాలా బాగా అనిపించింది. అసలు ధర్నాలు చాలా జరగాలి. 2016 పేపర్ లీకు రూల్ నెంబర్ 1 ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకెళ్ళి 10వ ర్యాంక్ వరకు చాలామంది వాళ్ళ మార్కులకు వెళ్ళి అన్నీ కూడా బయటకు వచ్చిన కోట్లలో నడుస్తుంది. ఇలాంటి కూడా 2000 గ్రూప్ 1 స్కామ్ జరగలేదా? దారి గురించి నిన్న ఎవరెందుకు మాట్లాడలేదు? 2016లో పేపర్ 100% లీక్, అవి అమ్ముడుపోయిన పక్కా తెలుసు. ఈరోజు 2025లో వచ్చిన గ్రూప్ 1 3 కోట్లకు అమ్ముడుపోయింది. దాని మీద సాక్ష్యాలు ఉన్నాయో లేవో నాకు దగ్గర తెలియదు. ఇవాళకి ఎవరు సాక్ష్యాలు చూపించలే. నేను 3 కోట్లకు అమ్ముడుపోయిన వాళ్ళ ముఖాలు కూడా నేను ఎవరి చూడలే. కానీ 2016 మాత్రం 101% అమ్ముడుపోయారు. దాని మీద ఇవాళ కూడా కోట్ల కేసు పెండింగ్లోనే ఉన్నాయి. దాని గురించి ఎవరు ఎందుకు మాట్లాడలే? పేపర్ లీక్, గ్రూప్ 1 పేపర్ లీక్ అనే సంస్కృతి మొదలుపెట్టింది ఎవరు? వారి వేదిక మీద నిన్న ఏ విధంగా కూర్చొనిస్తారు? 2022 పేపర్ లీకేజ్ ఎవరు? దాని మీద వేదిక మీద నిన్న వాళ్ళని ఎట్లా కూర్చొనిస్తారు? కాబట్టి ఈరోజు రౌడీ షీటర్లు అని చెప్పబడే చిన్న శ్రీశైలం యాదవ్ ప్రమాదమా? ఇవాళ ఈ పాలకుల ముసుగులో ఉన్నటువంటి వీళ్ళు ప్రమాదమా? ఒక మన గ్రాడ్యుయేట్ ఆర్కిటెక్ట్ చేసినటువంటి నవీన్ యాదవ్, నేను ఎవరి తరపున నిలబడతా. నేను ఒక వ్యక్తిని కించపరిచి లేస్తే దాన్నే టార్గెట్ చేసి కొట్టడం అనేది ఏదైతే సోషల్ మీడియాలో తరచూ దొంగ అని 10 సార్లు అయితే దొంగ అంటారు అని చెప్పేసి ట్రైనింగ్ మన ప్రశాంత్ కిషోర్ లాంటి వారి దుర్మార్గుల ట్రైనింగ్లో ఈరోజు పొలిటీషియన్లు తయారై ఇటువంటి ప్రచారాలు సోషల్ మీడియాలో చేస్తే అవి కరెక్ట్ అవుతారు అనుకుంటారు. కానీ ఎప్పుడైనా వాస్తవాలే మాట్లాడలే, వాస్తవాలే నిలబడతాయి. ఈరోజు అందరు కలిసి ఈరోజు బీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ, అందులో ముఖ్యంగా రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళందరూ కలిసి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఓడిపోవాలి అని కోరుకుంటా ఉన్నారు. ఎందుకంటే రేవంత్ రెడ్డికి మాగంటి గోపీనాథ్ అత్యంత సన్నిహితుడు, వాళ్ళందరూ టీడీపీ దోస్తాన. ఈరోజు ఒక బీసీ నిలబడ్డారు. బీసీ నినాదం 42% ఎత్తుకుంటారు.
ఆయన ఈరోజు ప్రతి ఒక్కరు ఒక 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 లైన్ తీసుకుంటా ఉంటే దాని వెనుక ఒక చరిత్ర ఉంటుంది. ఈరోజు వాళ్ళని టార్గెట్ చేస్తారు. ఈరోజు ఓటుకు నోటు రెడ్ హ్యాండ్ దొరికిన ఒక రేవంత్ రెడ్డి అనేటోడు ముఖ్యమంత్రి కావచ్చు. ఒక దుబాయ్ శేఖర్ అనేట ఆయన అనేక మందిని మోసం చేసినట్టు వ్యక్తి ముఖ్యమంత్రి కావచ్చు. ఈరోజు ఒక చిన్న శ్రీశైలం యాదవ్ కొడుకు మాత్రం ఎమ్మెల్యే గానికి వీల్లేదు. కుటుంబాలను కాదు వ్యవస్థను నాశనం చేసిండ్రు వీళ్ళు. ముఖ్యమంత్రులు కావచ్చు, కానీ ఎప్పుడో ఏదో చేసిన దానికి రౌడీ షీట్ ఎక్కినందుకు ఇవాళ వాళ్ళ పిల్లల పేరు మీద మీరు మోసే దిగజారినంటే అర్థం ఎక్కడుందో మనం అర్థం చేసుకోండి. అన్నిటికంటే బాధాకరమైన విషయం ఏంటంటే ఇవి ట్రోలింగ్ చేస్తున్న వాళ్ళు ఎక్కువ బహుజన బిడ్డలు కావడం ఇంకా బాధాకరం. ఎస్సీ ఎస్టీలు కావడం ఇంకా బాధాకరం. ఈ సమాజంలో ఈ సొసైటీలో మీకు మనకున్న విలువేందో ఒకసారి చూడాలి. ఇవాళ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ దగ్గర ఉండి ఎలక్షన్ నడిపిస్తుంది. రేవంత్ రెడ్డి గారు నడిపేది. రేవంత్ రెడ్డి ఎలక్షన్స్ నడిపేది ఉంటే ఈరోజు వేం నరేందర్ రెడ్డి అక్కడ తిష్టేస్తోళ్ళు ఆయన టీం తిష్టేది. ఇవాళ సోషల్ మీడియా ఒక్కలన్నా ఈరోజు వీటికి కౌంటర్ ఇస్తుందా? కాంగ్రెస్ మన్నే సతీష్ ఎవరు? చౌదరి. ఎవరు గెలవాలి ఆయనకు? టీడీపీకి వెళ్ళి వచ్చినవాడు. ఆయనకు ఎవరు గెలవాలని ఉంటుంది? కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వాళ్ళకు. వాళ్ళ టీడీపీకి వెళ్ళి బ్యాక్గ్రౌండ్ వచ్చిన వాళ్ళు. బీఆర్ఎస్ గెలవాలంటుంది వాళ్ళ అభ్యర్థి గతంలో. కాబట్టి అది ఆ పర్సనల్ దానిపైన పోకుండా మీరు కన్స్ట్రక్షన్ పరంగా కాంక్రీట్ ఐడియాలజీతో మీరు ఏది చేస్తే నవీన్ యాదవ్కి ఎందుకు ఓటేద్దో మీరు చెప్పండి. మాగంటి సునీతకి ఎందుకు ఓటేయాలో మీరు చెప్పండి. బీజేపీకి ఎందుకు ఓటేయాలో మీరు చెప్పండి. ఇండిపెండెంట్లకు ఎందుకు ఓటేయాలో మీరు చెప్పండి. ఈరోజు వాళ్ళతోని వాళ్ళ మిలవాడే ఇది చేసే ఉండాలి. కానీ ఈరోజు రౌడీ షీటర్ దేనికోసం రౌడీ షీటర్? రోజు 100 మందికి నిత్యం భోజనాలు పెడతారు అక్కడ. ఇప్పుడు నేను ఫోన్ చేసినా నేను ఆయన కంటే చాలా చిన్నోని, జడ్సన్ అన్నా అని అంటాడు. హైదరాబాద్లో చాలామంది పైల్వాన్ ఇళ్ళల్లో నేను అజర్ పైల్వాన్ అని ఉండే వరంగల్ ఎన్ఎస్ఐ ఉన్నప్పుడు ఇంటనే భోజనం చేసేది. ఆయన లేట్ మ్యారేజ్, వాళ్ళ ఇంటికి పోతే వాళ్ళ ఇంట్లో భోజనం చేసి ఒక్కరిని కాదు 10 మంది ఉంటే 10 మందికి వంట చేసి పెట్టేటోళ్ళు వాళ్ళు విజయనగర్ కాలనీలో. హైదరాబాద్ పైల్వాన్లు ఇక్కడ నాకు అందరు ఎవరైతే మన పేర్లు తీసి ట్రోల్ చేస్తుండ్రో ఒకరిద్దరు వేరే వాళ్ళు ఉండొచ్చు, అసాంఘిక శక్తులు ఆ నామినేషన్లో వచ్చి నిలబడవచ్చు పక్కన. దాన్నే పట్టుకొని అభ్యర్థిని మొత్తం ఇది చేసి. కాబట్టి ఏ పార్టీలు ఉన్నా కానీ బహుజన బిడ్డలారా మీరు ఆలోచన చేయండి. ఒకరిని ట్రోలింగ్ చేసేటప్పుడు మనం ఎక్కడున్నా, మన స్థానం ఎక్కడుంది, మన కుర్చీ ఎక్కడుంది, 101% కొట్లాడాలి. చెప్తున్నాగా ముఖ్యమంత్రి పదవి అడ్డం పెట్టుకొని ఢిల్లీకి పోయి లిక్కరమ్మిన కల్వకుంట్ల కవిత కంటే చిన్న శ్రీశైలం యాదవ్ అంత డేంజరా? వాళ్ళ కొడుకు అంత డేంజరా? కాళేశ్వరం ప్రాజెక్టులు అయిపోయింది, కల్వకుంట్లలో జైలుకి వెళ్ళిపోయినరు అని చెప్పిన వాళ్ళు పోయినరు. ఎవరన్నా జైల్లా? వాళ్ళ ఇంటికైనా పీకిన ఎందుకు పీకరు? వాళ్ళంతా ఒకటే. అదే కాళేశ్వరం కాంట్రాక్టర్ మేఘా కృష్ణారెడ్డికి తీసుకుపోయి ఈరోజు నీమ్స్ హాస్పిటల్లో ఎక్స్టెన్షన్ బిల్డింగ్ కడుతుండ్రు, రేపు ఉస్మానియా దవాఖానా కట్టబోతుండ్రు, రేపు మెట్రో ప్రైవేటైజేషన్ చేసి మళ్ళీ ప్రభుత్వం అది తీసుకొని మళ్ళీ ఆయనకి ఇచ్చినా మీరు విచిత్రపోవద్దు. ఈరోజు కోడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ కూడా అది ఇచ్చారు. ఎవరు ఛాలెంజ్ చేసిన కోడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ మీద? బక్క జడ్సన్ ఛాలెంజ్ చేసిన, బీఆర్ఎస్ ఛాలెంజ్ చేయలే, కోట్ల బీజేపీ ఛాలెంజ్ చేయలే. బక్క జడ్సన్ పిల్లేసిండు, ఒక బహుజన బిడ్డ పిల్లేసిండు. వీళ్ళు ఎందుకు వేయలే? వీళ్ళంతా ఒకటే కాబట్టి. ఈ కార్ రేసులో కేటీఆర్ జైలుకు వెళ్ళిపోయినట్టే, దమ్ముంటే వేసుకొని అన్నారు. ఎందుకేలే ఇయాటి వరకు? ఎందుకు అరెస్ట్ కాలే? చెయ్యరు. వీళ్ళంతా ఒకటే, వీళ్ళదంతా ఒక కుటుంబం. కాబట్టి చిన్న శ్రీశైలం యాదవ్ మీరు ఎలక్షన్లో కొట్టాడండి, బరబ్బరు కొట్టాడండి. ఆయన కంటే మేము గెలిస్తే బాగా చేస్తామని కొట్టండి. ఈరోజు మాగుంట గోపీనాథ్ యొక్క సొంత
కుమారుడు, పెద్ద కుమారుడు చాలా బాధతోని మేము నిజమైన వారసులం అని లెటర్ పెట్టి ఈరోజు పెట్టిండ్రు. దానికి మించిన ట్రోలింగ్ ఏది ఉండదు ఇక. అర్థమైందా? దానికి మించింది ఏముండదు. ఈ విధంగా నేను చాలా మాట్లాడగలుగుతా. కాబట్టి ఏది నేను చెప్తున్నా కదా, ఈరోజు రేవంత్ రెడ్డికి సఖ్త్ ఖిలాఫ్. నేను సఖ్త్ అంటే సఖ్త్ ఖిలాఫ్. కానీ కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీకి నేను అత్యంత సన్నిహితుడిని. ఈరోజు ఒక అభ్యర్థి, నేను చెప్తున్నా కదా, రేపటి దినాన అదే కడియం సిఆర్ఈ డాక్టర్ రాజయ్య గన్పూర్లో కొట్లాడితే నేను డాక్టర్ రాజయ్య బని నిలబడతా, బరబ్బర్ నిలబడతా. ఇది కూడా చెప్తున్నా, క్లారిటీగా క్రిస్టల్ క్లియర్గా చెప్తున్నా. ఎందుకన్నా ఐడియాలజీ అది. ఎందుకంటే అక్కడ ఎరిక జరుగుతూ ఒక మోసగానికి ఒక దోపిడి గురైన వ్యక్తి మధ్యలో ఫైట్ ఉండబోతుంది రేపు. అట్లా అభ్యర్థులను చూసి చేయాలి. కాబట్టి రౌడీ షీటర్, దిస్ ఈజ్ నాట్ ప్రాపర్, దిస్ ఇస్ నాట్ కరెక్ట్. ఈ చిల్లర ప్రచారాలు వాడకుండా ఈరోజు కన్స్ట్రక్షన్ పరంగా ఆలోచన చేయండి. నవీన్ యాదవ్తోని కానీ చిన్న శ్రీశైలం నేను వ్యక్తిగతంగా మాట్లాడిన వాళ్ళతో తండ్రి అన్నానే అంటున్నాను, తమ్ముడు కొడుకు అన్నానే అంటాడు, చిన్న కొడుకు వెంకట్ కూడా అన్నానే అంటాడు. ఎంతమంది నేను చెప్పినట్టు, ఎంతమంది సినిమాకి వాళ్ళు రియల్ కూడా చాలా మంచోళ్ళు అబ్బా. కేటీఆర్ కన్నా, కేసీఆర్ కన్నా, రేవంత్ రెడ్డి కన్నా చిన్న శ్రీశైలం యాదవ్ వాళ్ళ కొడుకు చాలా మంచోళ్ళు. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్.